గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు ప్రీ మార్కెట్ చూసినట్లయితే మీకు గ్లోబల్ గా డొమెస్టిక్ గా ఒకటే న్యూస్ కనబడుతుంది. ఆ ఒకటే న్యూస్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అదేంటంటే ఫెడ్ మీటింగ్ అవుట్కమ్. నిన్న నైట్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఫెడ్ రిజర్వ్ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది. అయితే ఈసారి కూడా ఎలాంటి రేట్ కట్స్ ని అనౌన్స్ చేయలేదు. అయితే ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. మార్కెట్ కాన్సన్ట్రేట్ చేసింది ఫెడ్ చైర్మన్ స్టేట్మెంట్స్ పైన. ఆయన ఎలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసినా మార్కెట్స్ అన్ని రెడ్ లోనే ఉంటాయి. కానీ ఆయన ఏం చెప్పారంటే కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 3.3% గా వచ్చింది. అయితే మార్కెట్స్ ఫోర్కాస్ట్ చేసింది 3.4% గా ఉంటాయని. అలాగే ఈ ఇయర్ ఎండ్ లోపు 1 రేట్ కట్ ఉండొచ్చు అని ఆయన చెప్పారు. కానీ మార్కెట్ 2 రేట్ కట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని కూడా 2.4% నుంచి 2.6% కి పెంచారు. ప్రీవియస్ మంత్ మీటింగ్స్ లో చేసిన స్టేట్మెంట్స్ కంటే ఈసారి ఈ స్టేట్మెంట్స్ ని పాజిటివ్ గా తీసుకుంటుంది మార్కెట్. ఈ స్టేట్మెంట్స్ చేశాక యుఎస్ మార్కెట్స్ అయిన నాస్డాక్ వచ్చేసి 1.5% పెరిగింది. అలాగే S&P 500 వచ్చేసి 0.8% పెరిగింది. అలాగే డౌ జోన్స్ వచ్చేసి స్లైట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. అలాగే యూరోపియన్ అండ్ ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 89 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది.